హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే సింపుల్గా టేస్టీగా క్యాబేజ్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా దీనికైతే ఆనియన్స్ అండ్ చిల్లీస్ కర్రీ లీవ్స్ అయితే ఫ్రెష్గా వాష్ అయితే చేసుకొని కట్ చేసి పక్కకు అయితే పెట్టేసుకోండి. అలాగే క్యాబేజ్ కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేయండి. వేసి ఇవి బాగా వేగేంత వరకు అయితే వేయించుకోండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అయితే వేయండి. వేసి బాగా వేయించుకొని నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేయండి. వేసి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అయితే ఇందులో వేయండి. ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అయితే ఇందులో వేయండి. ఇందులో మొత్తం వేసి మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మగ్గించుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే క్యాప్ అయితే ఓపెన్ చేసి చూడండి, మగ్గిపోయి ఉంటుంది. ఇందులో ఒక 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. వేసుకొని కారం మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం అడుగంటకుండా ఉండడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోండి. నెక్స్ట్ క్యాప్ అయితే ఓపెన్ చేసి చూడండి బాగా మగ్గిపోయింది. ఇది బాగా మిక్స్ అయితే చేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.